2011 నుండి 2025 వరకు వచ్చిన సినిమాల్లో టాప్ 10 మూవీస్ అండ్ వాటి కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2011లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన సినిమా దూకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది 100 కోట్ల గ్రాసు, 50 కోట్ల షేరు కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. 2011లో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రభాస్ అండ్ కాజల్ మధ్య వచ్చిన సీన్స్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. ఈ సినిమా 29 కోట్ల వరకు షేర్ రాబట్టి ప్రభాస్కి మరింత ఫ్యాన్ బేస్ని పెంచింది. అలాగే రవితేజ మిరపకాయ సినిమా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రవితేజ ఎనర్జెటిక్ యాక్టింగ్ అండ్ దీక్షా సేత్, రేచా గంగోపాధ్యాయుల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ మంచిగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీ 20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి మంచి లాభాలు తెచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఓసరవెల్లి, బద్రీనాథ్ సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక 2012లో వచ్చిన టాప్ గ్రాసర్ మూవీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్కి చాలా కాలం తర్వాత కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఇది. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్. శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా 62 కోట్లకు పైగా షేర్స్ రాబట్టింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. మహేష్ బాబుకి ఓర మాస్ చిత్రం ఇది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ అయితే ఇప్పటికీ మర్చిపోలేరు అభిమానులు. మహేష్ వన్ మ్యాన్ షోగా చేసిన ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాసు, 40 కోట్లకు పైగా షేరు కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత మూవీ నాని సమంత జంటగా నటించిన ఈగ. ఈ సినిమా 53 కోట్లకు పైగా షేరు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఇక 2013లో వచ్చిన పవన్ అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మగధీర, దూకుడు రికార్డులను బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఇందులో వెంకటేష్, మహేష్ల యాక్టింగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా 52 కోట్లకు పైగా షేర్ సాధించింది. అలాగే ప్రభాస్ మిర్చి సినిమా కూడా ఘన విజయం అందుకుంది. ఇందులో ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మంచి స్టైలిష్గా కనిపిస్తాయి. సాంగ్స్ అన్ని సూపర్ హిట్. ఈ సినిమా 80 కోట్లకు పైగా గ్రాసు, 47 కోట్లకు పైగా షేరు రాబట్టింది. ఇక 2014లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమా అల్లు అర్జున్ రేసుగుర్రం. ఈ సినిమా 58 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అలాగే నందమూరి నరసింహం బాలయ్య బాబు నటించిన లెజెండ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. 70 కోట్లకు పైగా గ్రాసు, 40 కోట్లకు పైగా షేరు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత సినిమా రామ్ చరణ్ ఎవడు. వంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచి 47 కోట్ల షేరు రాబట్టి. ఇక 2015లో వచ్చిన ప్రభాస్ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. వరల్డ్ వైడ్గా 650 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇది టాలీవుడ్లోనే తొలి 500 కోట్ల సినిమా. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ అయింది. సింపుల్ లైన్తో తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇక ఆ తర్వాత సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. మిక్స్డ్ టాక్తో ఆడిన ఈ సినిమా అల్లు అర్జున్ రేంజ్కి సరిపడా మూవీ కాకపోవడంతో కేవలం హిట్ టాక్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 53 కోట్ల వరకు షేర్ రాబట్టింది. అలాగే 2016లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కూడా మిక్స్డ్ టాక్తో రన్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ అంతగా అలరించలేకపోయింది. అయితే ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ని బట్టి 130 కోట్ల గ్రాసు, 82 కోట్లకు పైగా షేరు రాబట్టింది. నాన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ సరైనోడు సినిమా 75 కోట్ల షేరు, 100 కోట్ల గ్రాసు కలెక్ట్ చేసింది. ఇక అలాగే రామ్ చరణ్ నుండి వచ్చిన ధృవ. ఇది ఒక రీమేక్ సినిమా. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ అండ్ అరవింద స్వామిల యాక్టింగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది 58 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇక ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన బాహుబలి 2. ఈ సినిమా 1900 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టి. ఇక అలాగే చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించిన ఖైదీ నంబర్ 150 మంచి ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా చిరుకి తొలి 100 కోట్ల మూవీ. ఇక జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో నటించిన జై లవకుశ 78 కోట్ల షేరు, 120 కోట్ల గ్రాసు రాబట్టింది. ఇక 2018లో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం. రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన ఈ సినిమాలో వీరి యాక్టింగ్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది.
డిఫరెంట్ కథా కథనంతో వచ్చిన ఈ మూవీ నాన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి 200 కోట్లు రాబట్టింది. అలాగే కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను కూడా మంచి విజయం అందుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అరవింద్ సమేత 92 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే 2019లో వచ్చిన ప్రభాస్ సాహో యావరేజ్గా ఆడిన 213 కోట్లు షేర్ రాబట్టింది. ఇక రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అందుకొని 100 కోట్ల క్లబ్లో చేరి మంచి స్టేటస్ అందుకుంది. అలాగే సింపుల్ కథా కథనంతో తెరకెక్కిన అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అలాగే మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమా 160 కోట్ల షేర్ రాబట్టింది. ఇక పుష్ప 350 కోట్ల క్లబ్లో చేరింది. అలాగే రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR 1350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అలాగే సలార్ 700 కోట్ల క్లబ్లో చేరగా వాల్తేరు వీరయ్య 236 కోట్ల గ్రాసు 134 కోట్ల షేరు. అలాగే వీరసింహారెడ్డి 134 కోట్ల గ్రాసు, పుష్ప 2 1800 కోట్ల క్లబ్లో చేరింది. ఇక కల్కి ఓపెనింగ్స్లోనే 100 కోట్లు రాబట్టింది. ఇక 2025లో సంక్రాంతికి వస్తున్న సినిమా 320 కోట్లు గ్రాస్ రాబట్టింది.